సాహితీ మిత్రులకు నమస్తే. కాంతి నల్లూరి కథల ఛానల్కు స్వాగతం. కార్మిక కర్షక మహిళల కథల సమాహారంలో బొగ్గు రవ్వలు సింగరేణి కార్మికోద్యమ జ్ఞాపకాలలోకి వెళదామా? 1975లో ఇంటర్ సెకండ్ ఇయర్కు వచ్చాం. మా పెద్దన్నయ్య క్లాస్మేటు సుబ్బారెడ్డి అదే కాలేజీలో క్లర్కుగా పనిచేస్తున్నాడు. ఎటువంటి ఇబ్బంది లేకుండా లెక్చరర్లతో మాట్లాడి సెకండ్ ఇయర్లో కొనసాగేలా చూడాలని రమేష్ను నన్ను ఆయనకు అప్పచెప్పాడు. జమ్మికుంటలో మా రెండో అన్నయ్య బావమరిది మధుసూదన్ రావు, భాస్కర్, రాజమౌళి, రమేష్, ప్రభాకర్, నేను ఒక రూమ్లో కిరాయికి ఉండేవాళ్ళం. నేను తప్ప మిగతా వాళ్ళంతా బీఎస్సీ ఫైనల్ ఇయర్, నేను ఇంటర్ సెకండ్ ఇయర్. మా పక్క రూములో సూర్యప్రకాష్ రావు, నిరంజన్ రావు, దేవేందర్, రాజిరెడ్డి, భూపతిరెడ్డి, సమ్మారావు కామర్సు చదివే మిత్రులతో చర్చలు జరిపేవాళ్ళం. అప్పుడే వచ్చిన నాకు స్వాతంత్రం వచ్చింది సినిమాలపైన చర్చించుకునేవాళ్ళం. నల్లా ఆదిరెడ్డితో పరిచయం. ఓ రోజు బీఎస్సీ చదివే నల్ల ఆదిరెడ్డి మా రూమ్కు వచ్చాడు. దేశంలో జరుగుతున్న విషయాలతో పాటు రాడికల్ విద్యార్థి సంఘం, నక్సలైట్ల గురించి చాలా వివరంగా చర్చించాడు. క్రాంతి, పిలుపు పత్రికలతో పాటు అదే కాలేజీలో చదివిన మడిపెల్లి తిరుపతయ్య, తెలుగు లెక్చరర్ తిరుపతయ్య సారు రాసిన బదుల కథల పుస్తకం ఇచ్చి చదవమని చెప్పి వెళ్ళిపోయాడు. అలా మొదటిసారిగా జమ్మికుంటలో నల్ల ఆదిరెడ్డితో పరిచయం ఏర్పడింది. అక్కడే మా పెద్దన్నయ్య క్లాస్మేట్ వై నరసయ్య, చొక్కయ్యతో నక్సలైట్ రాజకీయాల గురించి చర్చకు వచ్చేవి. ఇంటర్ ఫలితాల్లో కాలేజీలో మొత్తం 4 గ్రూపుల్లో కలిపి బైపీసీ నుంచి ఒకే ఒక్కడు పాస్ అయ్యాడు. జ్ఞానాన్ని అందించిన మా హోటల్. 1976లో మా రెండో అన్నయ్య పెళ్ళయింది. నేను ఇంటర్ ఫెయిల్ అయ్యాను. దీంతో హోటల్ నడిపే పూర్తి బాధ్యత నాకే అప్పచెప్పారు. రోజు హోటల్కు వచ్చే వారిలో అనంతరామయ్య, హరినాథ్ బాబ్, సుధాకర్, చంద్రయ్య, లక్ష్మయ్య, మిల్లర్ తదితర చదువుకున్న మేస్త్రీలు మా అన్నయ్యలతో ఎమర్జెన్సీ, రాజకీయ పార్టీలు, దేశ స్థితిగతులు, నక్సలైట్ల పోరాటంపై చర్చలు జరిగేవి. హోటల్ మూసిన తర్వాత రాత్రి 12 గంటల దాకా రేడియో పాటలు వినేవాడిని. మొత్తానికి ఊపిరి సలపని పని. అనేక చర్చలు, హిందీ పాటలు వింటూ చిత్రమైన ఉద్వేగంతో, పని ఒత్తిడితో రోజులు గడుస్తున్నాయి. కాశీపేట నుంచి డ్యూటీలకు వచ్చే దళితులు, ఆదివాసీలు వానాకాలంలో వాళ్ళ ఊరి వాగు కాశీపేట ఉధృతంగా ప్రవహిస్తే ఇంటికి వెళ్లకుండా 2-3 రోజుల పాటు మా హోటల్లోనే పడుకుని విధులకు వెళ్ళేవారు. టిఫిన్స్ మాత్రమే చేసే మా హోటల్లో వారి కోసం రాత్రిపూట అన్నం వండి పెట్టేవాళ్ళం. చలికాలంలో చలికి తట్టుకోలేక రాత్రిపూట కడిగే ప్లేట్లు, గ్లాసులు చల్లని నీటితో కడగలేక వేడి నీటితో నౌకరి పిల్లలతో కలిసి నేను కడిగేవాడిని. ఏది ఆలోచించడానికి తీరికలేని పనిలో నేను సతమతమవుతుండగా తాను బాయి పని చేసుకుంటూ కూడా ప్రజల గురించి ఆలోచిస్తూ సున్నుమామ తిరిగేవాడు. పైగా అనేక విషయాలు చెప్పేటోడు. లెక్సెట్పేట తాలూకా తపాలాపూర్ భూస్వాములను నక్సలైట్లు హతమార్చిన ఘటన గురించి, గాయపడిన నక్సలైట్లు బెల్లంపల్లి మీదుగా నాగపూర్ వైపు వెళ్ళినట్లు హుసేన్ చెప్పాడు. వరంగల్ నుంచి వచ్చి దాసరి లక్ష్మీకాంతం, పొరకల సారు, ఆసిఫాబాద్ గిరిజన ప్రాంతాల్లో, మందమరిలో క్లర్క్గా పనిచేసే నాయర్ సారు తదితరులు ఆర్గనైజర్లుగా పనిచేస్తున్న తీరుపై వివరించేవాడు. హుసేన్ నిరంతరము అదే ధ్యాసలో తిరిగేవాడు. ఇవన్నీ పనిగట్టుకుని నాకెందుకు చెబుతున్నాడో అర్థం కాలేదు. వాటిలో తుపాకుల గురించి ఎంత ఆలోచించినా నాకు జవాబు దొరికేది కాదు. చున్నుమామను ఏమి అడగాలో కూడా తెలియదు. కంపల్సరీ డిపాజిట్ స్కీమ్. ఎమర్జెన్సీ కాలంలో కార్మికుల వద్ద నుంచి తమ జీతాల్లో బలవంతంగా కోత విధించిన సిడిఎస్ అంటే కంపల్సరీ డిపాజిట్ స్కీమ్ డబ్బులు తిరిగి ఇవ్వాలని కార్మికులు సింగరేణిలో ఆందోళన చేపట్టారు.
సిడిఎస్ డబ్బులు అందరికీ ఇవ్వకుండా దివిసీమ ఉప్పెనలో తమ వాళ్లను కోల్పోయిన ఆంధ్ర ప్రాంతపు కార్మికులకు మాత్రమే ఇస్తామని మేనేజ్మెంట్ ప్రకటించింది. దీనికి వ్యతిరేకంగా బెల్లంపల్లిలో 10వ తరగతి చదువుతున్నప్పటి నా సహచర మిత్రులు లక్ష్మణరావు తదితరులు పాముల రామచంద్రయ్య నాయకత్వంలో జననాట్య మండలి పాటలు పాడుతూ సిడిఎస్ సమ్మె గురించి వాడవాడలా తిరుగుతూ ప్రచారం చేశారు. వారితో కలిసి నేను కూడా రామకృష్ణాపూర్లో ప్రచారంలో తిరిగాను. అప్పుడు కార్మికుల గురించి, యాజమాన్యం గురించి, సింగరేణి గనుల ప్రాంతంలోని జీవితం గురించి లోతుపాతులు తెలుస్తున్నాయి. సిడిఎస్ స్కీమ్ కింద ప్రతి నెల బలవంతంగా జీతాల నుంచి కోత పెట్టడమే కాకుండా కరువు భత్యం మీద మేనేజ్మెంట్ కోత విధించింది. 8.33% ఉన్న బోనస్ను 4%కు తగ్గించి కార్మికుల్ని ఇబ్బందులు పెట్టిన ఏఐటియుసి, ఐఎన్టియుసి ట్రేడ్ యూనియన్లు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించాయి. ఎమర్జెన్సీ ఎత్తివేసిన అనంతరం 1977లో సిడిఎస్ డబ్బులు తిరిగి చెల్లించాలని కార్మికులు నెల రోజులు సమ్మెలోకి వెళ్ళి పోరాడి విజయం సాధించారు. ఈ సమ్మెలో బెల్లంపల్లి, మందమర్రి, రామకృష్ణాపూర్లో రాడికల్స్ పాల్గొన్నారు. ఎమర్జెన్సీ కాలంలో సింగరేణి అధికారుల పెత్తనానికి, అణచివేతకు అడ్డే లేకుండా పోయింది. 2 ఏళ్ల ఎమర్జెన్సీలో కంపెనీ వేలాది మందికి ఛార్జ్ షీట్లు, సస్పెన్షన్లు, లాంగ్ టర్మినేషన్లు ఇవ్వడమే కాకుండా కార్మికులను డిస్మిస్ కూడా చేసింది. గని లోపల, పని స్థలాలలో కార్మికులకు గాలి, నీరు సౌకర్యాలు లేకున్నా సరిపడా పనిముట్లు సరఫరా చేయకపోగా టబ్బుల్లో బొగ్గు తక్కువగా నింపుతున్నారని బొగ్గు నింపిన టబ్బులకు లీడు, పుషింగ్ అలవెన్స్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే బాయి అధికారులు భూస్వామిక దొరల్లాగా ఫ్యూడల్స్ మారి కర్కోటకులుగా తయారయ్యారు. చదువుకున్న షార్ట్ ఫైరర్లు, సర్దార్లు పని ఒత్తిడిని వ్యతిరేకించి మాట్లాడినందుకు నౌకరీల నుంచి తీసివేస్తామని బెదిరిస్తే ఎంటీఎస్ఏ కార్యకర్తలు, అంటే మైనింగ్ టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్, మా పెద్దన్నతో పాటు మరో 10 మంది వరకు సింగరేణిలో ఉద్యోగం వదిలిపెట్టి చంద్రాపూర్లో కోల్ మైన్స్లో చేరారు. చాప్టర్ 8. భగత్ సింగ్కు ఉరివేసిన రోజే గని కార్మికునిగా, బొగ్గు గని కార్మికునిగా మారిన రోజును నేనెప్పటికీ మర్చిపోలేను. 1978లో మళ్ళీ ఇంటర్ పరీక్షలు రాసి పాస్ అయ్యాను. ఇక నేను హోటల్ నడపనని ఇంట్లో అన్నాను. సింగరేణిలో వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులను అపాయింట్మెంట్ చేసుకుంటున్నారు. నేను కూడా సింగరేణి కంపెనీలో పనిచేస్తానని మా పెద్దన్నయ్యతో చెప్పాను. అప్పటి పర్సనల్ మేనేజర్ తోమర్తో అన్నయ్య మాట్లాడాడు. అలా నన్ను వాలీబాల్ ప్లేయర్స్ కోటాలో సింగరేణిలో కార్మికునిగా తీసుకున్నారు. అయితే మార్చి 22వ తేదీ నాడు జాయిన్ కావాలని అన్నారు. డ్యూటీ జాయినింగ్ కోసం ఒకరోజు సమయం కావాలనే ఆగాను. మరునాడు భగత్ సింగ్ను ఉరి తీసిన రోజు. మార్చి 23 నుంచే కార్మికుడిగా పనిచేస్తానని మదిలో అనుకుని చెప్పి పనిలో చేరాను. అత్యవసర పరిస్థితి ఎత్తివేయగానే చంద్రాపూర్లో కోల్ మైన్స్లో రాజీనామా చేసి మా పెద్దన్నయ్య తిరిగి మైనింగ్ సర్దార్గా రామకృష్ణాపూర్లో చేరారు. అప్పటికే రామకృష్ణాపూర్లోని మా పెద్దన్నయ్య క్వార్టర్లోనే ఉంటూ MK4 ఇంక్లైన్ గనిలో బదిలీ ఫిల్లర్గా పనిచేయటం మొదలుపెట్టాను. నాలాగే 10th, ఇంటర్ చదువుకున్న యువకులు కేవలం ఎంప్లాయ్మెంట్ కార్డుతోనే పనిలో చేరారు. రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్, గోలేటి, మాదారం, గోదావరికనిలో కొత్త గనులు రావడంతో వందలాది మంది యువకులు పనుల్లో చేరారు. గనుల్లో పనిభారం. డ్యూటీకి నెక్కర్లోనే రావాలనేవారు. ప్యాంటు వేసుకొని రాకూడదని మేనేజర్లు నిరంకుశంగా వ్యవహరించేవారు. గనిలోకి దిగకముందే ఫస్ట్ షిఫ్ట్కు వచ్చే కొత్తగా చేరిన టెంపరరీ కార్మికులతో అడ్డగోలుగా పని చేయించుకునేవారు. గని పైన స్వీపర్ పనితో సహా గనిలోనికి బండ, సిమెంటు, ఇసుక, టింబర్,
ఎలక్ట్రికల్, మెకానికల్, రోళ్లు, లాడీస్ పట్టాలు, పంపులు, మోటార్లు తదితర సామాన్లన్నింటినీ ఉదయం 7 నుంచి 10 గంటల వరకు లోడింగ్ చేయించేవారు. ఆ తర్వాత గనిలోకి పంపి మధ్యాహ్నం 2:30 వరకు అధిక పనిభారం మోపేవారు. అలాంటి మోటు శారీరక శ్రమకు క్రమంగా అలవాటు పడుతున్నాను. చాప్టర్ 9. కుందేళ్ల శంకర్, దస్తగిరీలను కథం చేసిన రాడికల్స్. చాలా ఏళ్లుగా బెల్లంపల్లిలో గూండాయిజం, మహిళలపై అత్యాచారాలు, అరాచకం సాగుతున్నాయి. ప్రజాకంటకులుగా మారిన గుండాలైన కుందేళ్ల శంకర్, దస్తగిరీలను 1978 మార్చి 20 నాడు పట్టపగలు అందరూ చూస్తుండగానే రాడికల్స్ బస్తీలో ఖతం చేశారు. బానేష్ 2 చేతులు నరికారు. వరుస ఘటనలతో రాష్ట్రంలో బెల్లంపల్లి రాడికల్స్పై నమ్మకం పెరిగింది. అదే సమయంలో కార్మిక సంఘాలైన ఏఐటియుసి, ఐఎన్టియుసిలపై వ్యతిరేకత మొదలైంది. కోల్ బెల్టులోని గూండాలకు దడ పుట్టింది. రాడికల్స్ రంగ ప్రవేశంతో సింగరేణి అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, వారి గూండా గ్యాంగులు, సావుకారులు, వడ్డీ వ్యాపారుల దోపిడీ పీడనల మధ్య నలిగిపోయిన సింగరేణి కాలరీలు కొత్త గాలితో జవసత్యాలు పోసుకున్నాయి. నా సహచర కార్మికులందరిలాగే నా లోపల కూడా కొత్త పాతల సంఘర్షణ ఆరంభమైంది. రామకృష్ణాపూర్ MK4 గనిలో పని, సాయంత్రం గ్రౌండ్కి వెళ్ళి వాలీబాల్ ఆట నా దినచర్యగా మారిపోయింది. ఒక రకంగా హోటల్లో పని తప్పింది. అది మా నాన్న చూసుకుంటున్నాడు. పెద్దన్నయ్య, నేను మందమర్రి నుండి రామకృష్ణాపురం వచ్చాము. సమయం దొరికినప్పుడల్లా మందమర్రి ఇంటికి పరిగెత్తేవాడిని. అక్కడ హుస్సేన్ కలిసేవారు. మా చుట్టూ గ్రామాల్లో రైతు కూలి సంఘాలు ఏర్పడి పోరాడుతున్నట్లు అనేక వార్తలు. సింగరేణి అయితే మునుపటిలాగా లేదు. గూండాల్ ఆగడాలు తగ్గడంతో బస్తీలు ఊపిరి పీల్చుకున్నాయి. ఇష్టారాజ్యంగా వెళ్ళిన కార్మిక యూనియన్లు, వడ్డీ వ్యాపారంతో, చిట్టీలతో కార్మికులు నయానా భయానా బెదిరించిన వ్యాపారస్తులు, చోటా మోటా లీడర్లు, బాయిదొరలు రాడికల్స్ను ఎట్లా ఎదుర్కోవాలో తెలియక తికమక పడుతున్న రోజులవి. నాకు ఈ స్థితిగతులన్నీ కలిపి ఉద్రిక్తంగా ఉండేవి. అలాంటి సమయంలో హుస్సేన్ గజ్జెల గంగారాంను పరిచయం చేసిండు. మొదటిసారి ఆ పరిచయం హడావుడిగానే జరిగింది. ఆ తరువాత హుస్సేన్ గంగారాం గురించి చెప్పిండు. గంగారాం వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చదివి బంగారు పతకం సాధించిండు. మెదక్ జిల్లా గిరాయిపల్లిలో ఎన్కౌంటర్ పేరిట పోలీసులు కాల్చేసిన సూరపనేని జనార్దన్తో కలిసి పనిచేసిండు. 1974లో రాడికల్ విద్యార్థి సంఘం ఏర్పాటు చేయడంలో పాల్గొన్నాడు. ఎమర్జెన్సీలో, లాకప్లో, చివరికి జైలులో వేసిండు. విడుదల అయినాక బెల్లంపల్లిలో రాడికల్ కార్యకర్తగా పనిచేస్తుండు. కుందేళ్ల శంకర్, దస్తగిరి గూండాలను పట్టపగలు మట్టు పెట్టిండ్లు కదా, నీకు ఎరికే కదా. గంగారాం, సుదర్శన్ వాళ్లే. సింగరేణిని రేవుకు తెచ్చింది వీళ్లే. అవును, జైలు నుంచి వచ్చినప్పుడు జనం ఊరేగింపు తీసిండ్లు కదా. నిజమే. ఇంటికి పెద్ద కొడుకు కదా గంగారాం. వాళ్ళ కుటుంబం ఎంత బాధపడ్డదో కదా. నిజమే. కానీ గంగారాం అమ్మ లక్ష్మమ్మ ధైర్యవంతురాలు. ఎక్కడ అన్యాయం జరిగినా ఎదిరించాలంటది. అయినా ఎవరో ఒక్కరు ముందుండి చేయాలే కదా. మనం ఇంకా ఉద్యోగాల చుట్టూ తిరుగుతున్నాం. గంగారాం అవన్నీ వదిలిపెట్టి ప్రజల కోసమే పని చేయాలనుకుంటున్నాడు. నేను హుస్సేన్ కళ్ళల్లోకి చూశాను. ఆ కళ్ళల్లో ఏముందో నాకు అర్థం కాలేదు. సాహితీ, ఉద్యమ, కార్మిక మిత్రులారా, 6, 7, 8, 9 చాప్టర్లు విన్నారు కదా. నచ్చాయి కదూ. అయితే గట్టిగా లైక్ కొట్టి, కామెంట్ పెట్టి, బంధువులకు, కార్మిక, కర్షక, మహిళా మిత్రులకు షేర్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. రేపు రాడికల్గా బీజం వేసిన గంగారాం గురించి RYL రాష్ట్ర
మొదటి మహాసభల గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు మరి.